హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరా డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలా అంటే చాలా రోజులే అయిపోయింది. దగ్గర దగ్గర 1½ మంత్, 2 మంత్స్ అయిపోయింది నేను వీడియో పెట్టి. ఎందుకంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే చేస్తున్నా కాదు అయిపోయింది ఆల్రెడీ. సో, నేను ఒక్కదాని మీదే వెళ్ళాలి అని చెప్పేసి నేను అందులోనే ఉండి బాగా ప్రాక్టీస్ అన్నీ చేసుకొని సో, కొంచెం దాని నుంచి నేను డైవర్ట్ అవ్వకుండా ఆ పనిలో ఉండటం వలన వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఇకపైన వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కదా! ఎంటర్‌టైన్‌మెంట్ వస్తూనే ఉంటుంది కదా! మీరు కూడా చూసేయండి. సరేనా? ఇగో ఇగో ఇక్కడ ఉన్నాడే. ఇదిగోండి ఇది ఎక్కాడు. ఇదిగోండి ఎక్కాడు. ఇదిగో తాతయ్యకి పెడుతుందని ఇదిగో వీడియో. ఇగోండి గిల్లెసా. అది సర్ప్రైజ్. మనకైతే ఇప్పుడు ట్రైన్స్ అన్ని చర్లపల్లి నుంచి వెళ్తున్నాయి కదా. సికింద్రాబాద్ స్టేషన్ అయితే ఇంకా రెడీ చేస్తున్నారు కాబట్టి అక్కడికి కాకుండా మేము చర్లపల్లి వెళ్ళాం అనమాట. అక్కడికే మాకు 450 రూపీస్ ఎంతో ఛార్జ్ అయింది కేపీహెచ్బి నుంచి. కాకపోతే ఏమైందంటే అక్కడి నుంచి మేము చర్లపల్లి స్టేషన్కి వచ్చినంత వరకు ఏమీ మాట్లాడలేదు. పైగా యూట్యూబ్ వీడియో చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఆటో డ్రైవర్ గారు అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళందరూ ఉన్నారనమాట. మమ్మల్ని ఎక్స్ట్రా మనీ అడిగాడు. ఎందుకు ఇవ్వాలని అడిగాను నేను. అడిగిన తర్వాత చిన్న ఆర్గ్యూ పెట్టుకున్నాడు అనమాట. సడన్ గా వీళ్ళే ఇస్తారు కదా, వీళ్ళు కొంచెం ఇజ్జత్ తీస్తే అన్నట్టు వాడు మాట్లాడుతుంటే వాడికి నా సంగతి తెలియదు కదా. నేను చాలా గట్టిగా నోరు చేసుకున్నా. నేను ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా ఊరికనే కోప్పడను, అరవను. అండ్ జనరల్ గా కూడా నార్మల్ గానే కోప్పడతాను. కానీ వాడు మాట్లాడే మాట తీరికి అసలు వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడు ఏమైనా మన దగ్గర దాచుకున్నాడా, ఊరికే తీసుకొచ్చాడా అని చెప్పి కోపం వచ్చిందనమాట. అలానే ఆల్రెడీ మేము అది ఓలానో సంథింగ్ ర్యాపిడోనో సో అందులో కదా బుక్ చేసుకున్నాం. అప్పటికి అది ఎక్కువ ఛార్జ్నే, ఒక 500 అంటే ఎక్కువ ఛార్జ్నే కదా. అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాడేమైనా మనకి ఫేవర్ చేశాడా? లేకపోతే ఎక్కడైనా ఆపి వాటర్ బాటిల్ కావాలన్నా కూడా ఆపలేదు ఎక్కడ కూడా. సో అలాంటి వాడికి నేను ఎందుకు ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు డబ్బులు అనమాట. చాలా కోపం వచ్చింది, చాలా సీరియస్ అయ్యాను. నేను అరిచేసరికి వాడు తగ్గాడనమాట కోప్పడేసరికి. తర్వాత పక్కన ఆటో వాళ్ళు వచ్చి అతన్ని అడుగుతున్నారు, ఏమైంది భయ్యా ఏంటి అని. మీరు మధ్యలో మాట్లాడకండి, మీరు వెళ్ళిపోండి అని చాలా రెస్పెక్టబుల్గా వెళ్ళిపోండి అన్న అని చెప్తే, లేదు మా ఆటో వాళ్ళమమ్మా, ఆటో వాళ్ళం వాళ్ళకి మేమే సపోర్ట్ చేసుకోవాలా అంటున్నాడు వాడు వచ్చి. వాడికి ఏంటి సంబంధం? ఆటో వాళ్ళు కాదన్నా, మేము మనుషులమే, మీరు మనుషులే, మనుషులం కూడా సపోర్ట్ చేసుకోవాలి కదా. మధ్యలో ఏమైందో, ఆయన మధ్యలో ఏం మాట్లాడారో మీకు తెలీదు, అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు, వెళ్ళిపోమని చెప్పాం అనమాట. అప్పుడు వాళ్ళ సైడ్కి వెళ్ళారు. బట్ కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చేసరి చూడండి, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకపోయినా చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద కూడా. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ, వాడు ఆటో వాడు అసలు మనీ ఎందుకు ఎక్కువ ఇవ్వాలన్నది నాకు వచ్చింది కోపం. దట్స్ ఇట్. మధ్యలో అంతా మీరు చూసేశారు కదా. నైట్ నేను వీడియో తీయలేదు, మార్నింగే తీసాను అనమాట. నైట్ నేను ఆల్రెడీ ఒక రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది మార్నింగ్ లేచేసరికి ఇంకా మా వారు ఎలానో తిన్నారనమాట. నాకు ఎందుకో లాస్ట్ కొన్ని జర్నీలు నుంచి చూస్తే మార్నింగ్ లేచేసరికి బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే నేను నైట్ నిద్రపోను. బికాజ్ మా అబ్బాయి చిన్న పిల్లోడు, ఒకవేళ ఆదమరిచి మా వారు నిద్రపోతే మా అబ్బాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఆల్రెడీ ఇంతకుముందు విజయవాడలో దొంగల్ని ఫేస్ చేశాము. అప్పుడు నాకు చాలా పెద్ద దెబ్బే తగిలిందనమాట. ఒక రాయి వచ్చి బయట నుంచి రాళ్ళు విసిరారు. మా అబ్బాయిని జస్ట్ సైడ్కి తీసాను, అది వచ్చి నాకు తగిలింది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ పోలేదనమాట. అది పెయిన్ వస్తూనే ఉంటుంది. ఎక్కడంటే గొంతు దగ్గర. సో అందుకోసం నేను మా అబ్బాయి ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది కదా. అందుకని చిన్నపిల్లల విషయంలో అస్సలు వస్తువు పోయినా పర్లేదు కానీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను జర్నీ చేసేటప్పుడు అస్సలు నిద్రపోననమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆకలేస్తుంది మార్నింగ్ అయ్యేసరికి తొందరగా. సో ఫుడ్ పెట్టుకున్నాను, అది తెచ్చుకున్నాను కాబట్టి నైటే వండాను కాబట్టి మార్నింగ్ చాలా బాగుంది, చక్కగా తినేసానన్నమాట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. తెల్లవారుజామున ఇంకా చాలా అందంగా ఉంటుంది కదా మన సైడు, భీమవరం సైడు. ఇంకా విజయవాడ నుంచి అంతా చాలా బాగుంటుంది, పచ్చగా ఎక్కడ పడితే అక్కడ మంచిగా వాటరు అంతా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి విజయవాడ. మేము
అంటే ట్రైన్ వెళ్తుంది విజయవాడలో. సో, అక్కడ తీసిన వీడియో అన్నమాట. అలానే మా అబ్బాయి అయితే మళ్ళీ నిద్రపోయాడు. కాసేపు కూర్చొని లేచి వాడి కోసం మా వారు బనానా తీసుకొచ్చారన్నమాట. అక్కడ ఎవ్వరూ లేరండి మేము ఎంతసేపు చూసినా విజయవాడలో. సో, అక్కడ ఆల్రెడీ రాసుంచారు బనానా ఇంత ప్రైస్ అని చెప్పేసి. ఆ 2 బనానాస్‌కి ఎంతవుతుందో అంత అక్కడ ఫోన్‌పే చేయమని అక్కడుందంట. ఫోన్‌పే చేసేసి 2 బనానాస్ తీసుకొని వచ్చేసారు. సో, వాడికైతే లేచాక వాడు తిన్నాడు. అలానే ట్రైన్ జర్నీ మాత్రం నేను ఈసారి చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ అక్కడ నేను ఆల్రెడీ లేచే ఉన్నాను కాబట్టి మార్నింగ్ మొత్తం చూసాను. చాలా బావుంది కూర్చొని ఎంజాయ్ చేశాను. కాఫీ అయితే అస్సలు తీసుకోలేదండి. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీలో కాఫీ తాగుతుంటే చాలా బ్యాడ్‌గా ఉంటున్నాయని తీసుకోలేదు. నాకు బాగా అలవాటుంది కానీ అలానే ఇంక మేము భీమవరం అయితే వచ్చేసాం. ఇంకా ముందు వీడియోలో చాలా మంచి లొకేషన్స్ అయితే నేను చూపించాను. ఒక ప్లేస్‌కి కూడా మేము వెళ్ళాము. ఈ సడెన్ ట్రిప్ ఏంటంటే ఇన్ని రోజులు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని ఏదో కొంతమంది మనుషులతో కూడా నేను చాలా ఇరిటేట్ అయ్యానండి. నేనెప్పుడు ఎవ్వరితో గూడా పెద్దగా కేర్ చెయ్యను. తిరిగి ఎదురు సమాధానం చెప్పి మొఖం మీద నాకు పొగరనుకున్నా గూడా పర్లేదు. కాకపోతే నేనేమనుకుంటానంటే సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను ఎవరు ఏమి అనకూడదు. నేను ఎవరిని ఏమి అనననమాట. సో, అది నాకు చాలా ఇబ్బంది పెట్టే మాటలు నేను వినాల్సొచ్చింది. చాలా కంజెస్టెడ్‌గా ఉండాల్సొచ్చింది. ఈ జర్నీలో చాలా ఇబ్బంది పడ్డాను. సో, నా మీద ఎవరు అధికారం చూపించడం నాకు నచ్చదు. ఎందుకంటే మనం ఎవరి కింద పని మనుషులం కాదు. మన సెల్ఫ్ మీద మనం నిలబడే మనుషులం కాబట్టి నాకు ఎవరు గూడా తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి చూసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. సో, వాళ్ళ దగ్గర మనం తక్కువగా ఉన్నామని వాళ్ళనుకోవచ్చేమో, అంటే వాళ్ళు తగ్గించొచ్చేమో గానీ, వాళ్ళలా బిహేవ్ చేసి మన దగ్గర చాలా చీప్ అయిపోతారు. చాలా తక్కువైపోతారు. ఈ జర్నీలో నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి, సో, ఇక పైన ఇలాంటివేమీ ఉండవు. ఎందుకంటే నా లైఫ్‌లోకి నేనెవ్వరిని రానియ్యనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఫ్యామిలీ పర్సన్. నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు వాళ్ళు, అమ్మగారు వాళ్ళు, అలానే మా నాన్నగారు, మామయ్య గారు, అక్క వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాను. అండ్ నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్నేహిత అని, ప్రజ్ఞ అని, ఇంకా వీళ్ళందరూ సుమంత్ అని, అజేష్ అని, ఇంకా చాలామంది ఇలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నా ఫ్రెండ్స్ అండి. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు అవసరానికి వాడుకునే వాళ్ళనమాట. కొంతమంది మంచి వాళ్ళున్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ఒకరిద్దరు చెప్తే మిగతా వాళ్ళందరూ ఫేక్ అని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పలేను. ఒకరిద్దరు చాలా మంచి పర్సన్స్ ఉన్నారు. ఆ ఒకరిద్దరిని మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటున్నాను ఈ మధ్య కాలంలో. నా వర్క్‌కి సంబంధించైనా, బయట విషయాలకు సంబంధించినైనా వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాననమాట. సో, ఎక్కడ ఎవరు ఎలా ఉంటే అలా ఉండడం అనేది నన్ను అడిగితే కరెక్ట్ అనే చెప్తున్నాను. వాళ్ళు మంచిగా ఉన్నారా? మంచిగా ఉందాం. వాళ్ళేదో పొగరు చూపించారా? అంతకు 1000 రెట్లే నేను చూపిద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే, మనం నెమ్మదిగా బాధపడుతూ అలా ఉంటే ఏంటంటే, ఇంకా హర్ట్ చేసి, ఇంకా మనల్ని గుచ్చుతూ ఉంటారనమాట. సో, అందుకని నేనింకా ఫిక్స్ అయిపోయాను. ఇలాంటి ఇలాంటి చెత్త మనుషులకి దూరంగా ఉందామని చెప్పేసి. అలానే నేను చాలామందిని బ్లాక్ గూడా చేసుకున్నాను. వాళ్ళందరూ నా దృష్టిలో చెత్త మనుషులే. కాకపోతే ఇష్టమైన ఫ్రెండ్‌ని గూడా నేను బ్లాక్ చేశాను. తను మాత్రం కాదండి. అది నా బెస్ట్ ఫ్రెండే. కాకపోతే నేను తనని అనటం లేదు. మళ్ళీ అంటున్నా అనుకుంటదేమో. వీడియో ఖచ్చితంగా చూస్తదది నా వీడియో. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. కాకపోతే ఇండియా వచ్చి గూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని కోపంతో బ్లాక్ చేసుకున్నా. అంతే. తనేమనుకుందంటే ఫ్యామిలీతో ఉంటాను, డిస్టర్బ్ అవుతానేమో అని తననుకుందని నా ఫ్రెండ్ చెప్పాడు. కాకపోతే నా క్లోజెస్ట్ ఫ్రెండ్ నన్ను కలవకుండా వెళ్ళిందనేది నాకు ఎక్కువ బాధగా ఉండి బ్లాక్ చేశాను అంతే. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. అది నా దగ్గర నటించే వాళ్ళ గురించి, నా దగ్గర నటిస్తూ, జీవిస్తూ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఇంకెవరైనా గూడా డోంట్ కేర్ అనమాట. మై లైఫ్, మై విష్ అండ్ ఇంకొకటొచ్చేసి నా ఫ్యామిలీని సంతోషంగా చూడాలన్నదే నా ఆశ. వాళ్ళ కోసమే నేనిప్పుడు ఇంత కష్టపడుతున్నాను. ఇంత కష్టం కూడా రేపొద్దున చాలా బావుంటుందని అనుకుంటున్నాను. మీరు వెళ్తున్న జర్నీ మొత్తం నేను మాట్లాడుతున్నా గూడా మీరు నేచర్‌నయితే చూడండి. ఎక్కడ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఊర్లన్నీ మనం ఎప్పుడో తప్ప చూడలేము. నేను ఇలా వెళ్ళి రావడం అనేది చాలా మంత్స్ తర్వాత యాక్చువల్లీ చాలా ఫ్రీగా అయిపోయిందండి బ్రెయిన్ అయితే. నేను చాలా రిఫ్రెష్ అయ్యి మరీ వచ్చాను. అప్పుడప్పుడు ఇలాంటి జర్నీ ఖచ్చితంగా ఉండాలి. అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. ఉన్నది 3, 4 రోజులే అయినా కూడా
చాలా మంచి ఫీలింగ్స్తో చాలా ప్రశాంతంగా ఉండే వచ్చాము. కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే అక్కడ మా అబ్బాయి వాళ్ళు ఆడుకుంటున్నారు, చూసారు కదా చిన్నపిల్లలు. మా అబ్బాయి ఇంకా పిల్లలిద్దరూ ఆడుకుంటుంటే చిన్నదని చెప్పలేము, అవి తాచుపాము పిల్లలు అనమాట. ఒక పిల్ల ఏదైతే ఉందో అది మా అబ్బాయి వాళ్ళిద్దరు అంటే వాళ్ళ వెనక పడింది. వాళ్ళు ఏంటంటే పాము అని వస్తూ ఉంటే మా వారు సడన్ గా వెళ్ళారనమాట. పాము ఏంటి అని. నేను కూడా మా అబ్బాయి చిన్నది సీరియస్ అయినా జోక్ అయినా ఏదైనా సరే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే అది అబద్ధం అయినా కూడా పర్లేదు, నేను రెస్పాండ్ అవుతాను అనమాట. అలా అని మనం ఆగిపోతే అది నిజమైతే భయం వేస్తుంది. సో అందుకని వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి ఆ పాము వాడి మీదకే ఎగిరింది. అది చూసి ఒక్కసారి నా గుండె జారిపోయింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు వెనక పడింది పాము, యాక్చువల్లీ వచ్చి బాబు మీదకి ఎగిరింది అనమాట పాము కాలు మీదకి. ఒక్క సెకండ్ లో నేను ఇలా పైకి లాక్కున్నా, జస్ట్ మిస్ అయిందని అనుకోవాలి. ఇంకిద్దరు పిల్లల్ని పట్టుకొని అంటే మా పక్కింటి మా అబ్బాయిని పట్టుకొని ఇంక లాక్కుపోయాను అనమాట ఒక పక్కకి. ఆ పావుని అయితే చంపేశారు. అలా ఆ రోజు ఒక 5 పాములు వచ్చాయి. ఇంకా నాకు గుండె ఆగిపోయింది. ఉన్న 4 రోజులు కూడా రోజు ఒక 5 పాములు ఖచ్చితంగా వచ్చాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఎక్కడ పిల్లలు పెట్టిందో తెలీదు. మా పక్కన ప్లేస్ ఖాళీ ఉండేసరికి తుప్పల్లాగా ఏర్పడి అక్కడ పిల్లలు పెట్టేసి ఉంటుంది పాము. అంటే పెద్ద పాము ఉండే ఉంటుందని ఇంకా భయం పట్టుకుందనమాట. జనరల్గా పాములు వచ్చేటప్పుడు ఏంటంటే పొగలు వేస్తారు. నేనేం చేశానంటే ఇంకా ఆ రోజు నా భయానికి కాలు చేతులు వణికిపోయి మా మామగారిని అడిగి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లు కాల్చి ఇంటి చుట్టూ పొగలు వేసేసాము. వేసేసిన తర్వాత అంటే ఏ క్లాత్ అయినా సరే గట్టిగా చుట్టేసి కాల్చేసి ఆపేసి ఆ పొగ వచ్చేలాగా వదలాలన్నమాట. అప్పుడు ఏంటంటే పాములు ఏవైనా ఉంటే పొగకి తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోతాయి. సో మనం కూడా చంపాల్సిన పని ఉండదు. అలానే ఇంట్లో కూడా మొత్తం పసుపు పొగ వేయమని మా అమ్మ చెప్పారు. అది కూడా మంచిదే. సో అందుకని సాంబ్రాణి పొగలో పసుపు వేసేసి ఇల్లంతా పెట్టేశాను అనమాట. అప్పుడు కానీ నేను కొంచెం ప్రశాంతత అవ్వలేదు. కానీ ఉన్న 4 రోజులు కూడా అది మాత్రం నాకు మైండ్లోంచి పోలేదనమాట. ఎందుకంటే ఇంకెవరికైనా మనకు కనిపించినా పర్లేదు, మా వారికి కనిపించిన ఇంకెవరికైనా పర్లేదు, కానీ పిల్లల మీద కనేసరికి పిల్లలు ఆడుకుంటుండేసరికి భయం వేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ నేచర్ మొత్తం. నేను నా హస్బెండ్ ఇంతకు ముందు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. బాబు పుట్టక ముందు చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. అప్పట్లో ఈ ప్లేస్కి ఇంకొకసారి వెళ్దామని, ఈ ప్లేస్ నుంచే వెళ్ళాలి మేము ఇప్పుడు వెళ్ళబోయే ఊరికైతే. విలేజ్ మొత్తం కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు టైం అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఊరు వెళ్ళి టైం స్పెండ్ చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ అనమాట. చాలా హాయిగా బ్రీతబుల్గా చాలా బాగుందండి. మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నామనే చెప్పచ్చు. ఆ రోజైతే ఇంకా స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నాం మేము. ఒక దగ్గర కూడా ఆగి వీడియో అయితే తీశాను. మొత్తం చూడండి, ఎందుకంటే అంత పచ్చదనం. ఇంకా అప్పుడప్పుడే మనకి వరి వస్తూ ఉందన్నమాట. ఇంకా వరిలు తయారవుతూ ఉన్నాయి, బియ్యం గింజలు. సో అందుకని అంత పచ్చగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అందులోనూ మా అబ్బాయితో మా వారితో ఇలా జర్నీ చేయడం, అలానే నాకు ఒకప్పుడు మా నాన్నగారితో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు వీళ్ళతో ఇలా జర్నీ చేస్తుంటే ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అనమాట. మా నాన్నగారు, నేను, మా అక్క మొత్తం తిరిగిందంతా కూడా. ఇంతకంటే ఏం కావాలండి? నిజం చెప్పాలంటే ఇంత అందమైన లైఫ్ ఇంకెక్కడా ఉండదు కదా. చాలా ప్రశాంతంగా ఏదో కొంత సంపాదించుకున్నామా, హాయిగా బ్రతకామా అన్నట్టే ఉండాలండి. నిజం చెప్పాలంటే మన వరకు, మన పిల్లల్ని చూసుకోవడం వరకు డబ్బులు ఉంటే చాలు. ఇలా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలు. నచ్చింది తినాలి, హ్యాపీగా ఉండాలనే లైఫే నాకైతే ఇష్టం. ఎందుకంటే ఉన్న కొంతలో అయితే సంతోషంగా ఉంటాం. ఉన్నది సర్దుకోకుండా లేని దానికోసం పాకులాడితే మాత్రం ఎప్పుడు ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. మనం ఫ్యామిలీతో గడపడం అనే బెస్ట్ మూమెంట్స్ మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు నేను మా అమ్మ, నాన్నగారు, మా అక్క నేను గడపాలంటే మళ్ళీ రాదండి. ఈ టైం అనేది చాలా వాల్యుబుల్. రేపటి గురించి ఆలోచించి ఈ రోజునైతే అస్సలు వదులుకోవద్దనే చెప్పినాను నేనైతే. ఎంత అంటే అంత టైం స్పెండ్ చేయండి. ఈ చుట్టూ పొలాలు, వాతావరణం చూస్తుంటే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అందుకే మధ్యలో ఒకసారి ఆగి వీడియో తీసుకుంటున్నాం. బాగుందా? నచ్చిందా నీకు? ఎంత నచ్చింది? అంత నచ్చిందా? డాడీ పక్క నుంచి చెప్పారా చాలా నచ్చిందని? తెలిసిపోయింది మాకు. వావ్.
1 2 హుర్రే 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 వచ్చిందా భలే హాయిగా ఉంది కదా మొత్తం నచ్చిందా చూపించు డాడీకి పచ్చగా ఉంది ఎంత బాగుందో చెప్పు డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయి చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు పచ్చని పొలాల నార్మల్గా అయితే వాడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పేస్తూ ఉంటాడనమాట మొత్తం ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది చాలా బాగుందని చెప్తూ ఉంటాడు నేను అలా ఎక్స్ప్లెయిన్ చెయ్యను బట్ వాడు అలా మిగతా వాళ్ళు కూడా చూసి మన వీడియోలో చెప్తూ ఉంటాడనమాట వాడికి పొరపాటున ఏదో అందంగా ఉన్నాడు ఏదైనా మంచి వేషాలు వేస్తున్నాడు అన్నప్పుడు వీడియో తీస్తే అలా అంటూ ఉంటాడు భలే ముచ్చటగా అనిపిస్తుంది సో ఇప్పుడు మాత్రం ఎన్ని చెప్పినా కూడా మాట్లాడట్లేదు నేనైతే ఇక్కడ 1-2 రీల్స్ అయితే చేశాను రీల్స్ చేయలేదు జనరల్ గా వీడియో తీసుకొని అవి రీల్లో పెట్టుకున్నాను నేను రీల్స్ పెద్దగా చెయ్యను బట్ కాకపోతే ఇలా బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట కానీ నిజంగా భలే ఆనందంగా ఉంది కదా బుజ్జులు ఇది నేను ఇవి రీల్స్ కూడా తీసాను అంటే ఎలా అంటే షార్ట్ వీడియోస్ లాగా తీసి చాలా వీడియోస్ మంచి వీడియోస్ పెట్టాను అనమాట ఇప్పుడు మేము తీసుకున్న వీడియోసే కాకుండా షార్ట్స్ లో ఉంటాయి వెళ్ళి చూడండి రీల్స్ ఏం చేయలేదు కానీ షార్ట్స్ లాగా చేసి పెట్టాం అనమాట రీల్స్ ఏంటి షార్ట్స్ ఏంటి అనుకోవద్దు రీల్స్ అంటే మనం చెబుతూ రీల్ చేయడమో మనం డాన్స్ చేస్తూ రీల్ చేయడం అలా తీయలేదు మేము సపరేట్గా ఇలాంటి వీడియోలు తీసుకొని షార్ట్స్ పెట్టుకున్నాం చక్కగా సో అవన్నమాట చాలా 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 మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అలానే మన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అసలు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ ఫీల్ని నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళానండి నిజంగా నాకేమనిపించిందంటే ఊరెళ్ళిన ప్రతిసారి ఒక్కరోజు ఇలాంటి టైము స్పెండ్ చేయాలి నా వాళ్ళతో అని మాత్రం అనిపించింది మా వారితో బుడ్డోడితో ఇలా వెళ్ళొస్తే ఎంత బాగా అనిపించిందంటే ఫీలింగ్ చల్లదనం మంచి పచ్చదనం కంటికి కూడా మంచిగా అనిపించింది అనమాట మంచి స్ట్రెస్లోంచి బయటకు వచ్చేసి హ్యాపీగా గడిపాను పర్సనల్గా చెప్పాలంటే ఇంకా మేము ఇదిగోండి వెలువర్రు అని చెప్పేసి ఆ ఊరైతే వచ్చేసాము అక్కడ జాతర స్టార్ట్ అయిందన్నమాట చాలా బాగా పెడుతున్నారు మొత్తం అన్ని కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా పెద్ద పెద్ద షెడ్స్ కూడా వేసేసారు అలానే ఐస్ క్రీమ్ బండి షాప్స్ అవన్నీ కూడా చాలానే వచ్చాయి ఎలా ఉంటాయో అని కొనుక్కొని తిన్నాము చాలా బాగున్నాయి అక్కడ చిన్న పిల్లోడు ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకున్నాడు మేమే ఫస్ట్ అనుకుంటా బుడ్డోడే ఫస్ట్ బోనీ చేశాడు తర్వాత నేను చాలా బాగా చేశారు ఐస్ క్రీమ్స్ కూడా బాగున్నాయండి మొత్తానికి అయితే ఏది తీసేయడానికి లేదు ఇక్కడ సింగర్స్ యాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి పర్ఫామ్ అవి చేస్తూ ఉంటారనమాట ఈ వెలువరు అనే ఊరు ఏంటంటే ఈ అమ్మవారిని ఫస్ట్ చిన్న గుడి ఉండేది అక్కడ పక్కనే పెద్ద గుడి కట్టారనమాట ఈ షెడ్ అంతా చూసారా షాపింగ్ కోసం షాప్స్ అన్ని పెట్టుకోవడం కోసం ఆ షెడ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ తినుబండారాలు అంటారు తెలుసు కదా తెలుగులో చెప్తున్నాను మన విలేజ్ లో ఫుడ్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఒక పెద్ద షెడ్ వేసుకుని షెడ్ అంటే ఒక షాప్ లాగా ఒక పెద్ద షాప్ లో పెట్టారనమాట అలానే ఇక్కడ మేము పూజ సామాన్లు అవి తీసుకున్నాము 150 రూపాయలకి విత్ సారీ కలిపి ఇచ్చారనమాట అమ్మవారి దగ్గర మనం పెట్టేసుకొని వచ్చేయడమే గాజులు బ్లౌజ్ పీసు అన్ని ఇంకా నిమ్మకాయ మొత్తం సెట్ అంతా పెద్ద సెట్ 150 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది నాకైతే చక్కగా ఇచ్చారు తీసుకున్నాము లోపలికి కూడా వెళ్ళిపోయాము ఇక్కడ మా శ్రీను బాబాయ్ గారు అని చెప్పేసి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పొచ్చు గుడికి సంబంధించి ఆయన కూడా అసలు మెయిన్ గా ఆయనే మామూలుగా అయితే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు అందులో మన శ్రీను బాబాయ్ గారు కూడా ఈ గుడికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఉంటారనమాట చిన్న గుడి స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళే చేపించారని చెప్పి మా వారు చెప్తూ ఉంటారు ఎప్పుడును మా బాబాయ్ గారు మా విషయంలో చాలా సార్లు చాలా పాజిటివ్ గా చాలా హెల్ప్ చేసే గ్రేట్ పర్సన్ శ్రీన్ బాబాయ్ గారు ఆయన గురించి నాకు ఎప్పటి నుంచో చాలా రెస్పెక్ట్ గా చెప్పాలి అనిపించింది పిలవగానే పలుకుతారు అని చెప్పడంలో మనకెవరైనా ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా
ముందుండే పర్సన్ మా బాబాయ్ గారే. మా వారు వాళ్ళకి మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడవుతారనమాట. సో, ఆయన చాలా చాలా మంచివాళ్ళండి. బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు మాకైతే. పిలవగానే పలుకుతారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మీకైతే. చాలా సార్లు చాలా మంచిగా మాకైతే హెల్ప్ చేశారు మీరు. చాలా విషయాల్లో అడిగిన వెంటనే అది నోటితో సహాయం అవ్వనియండి, ఏ సహాయం అయినా చేయడం గొప్పే గదా! మాట సహాయం చాలా సార్లు చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలానే నేను మా వారు బాబు చిన్నగా ఉండేటప్పుడు ఇక్కడికొచ్చి మా వారు చేతికి తాడు కట్టించుకున్నారు. ఆ తాడు మళ్ళీ ఇదిగోండి ఇప్పుడే చేంజ్ చేసుకున్నారు. మా అబ్బాయికి ఇప్పుడు 6వ సంవత్సరం వస్తది ఈ ఇయర్ నవంబర్‌లో. ఇప్పుడు 5 రన్ అవుతుంది. అంటే 5 సంవత్సరాలు అయిపోయింది. మంత్స్ బేబీగా ఉండేటప్పుడు తాడు కట్టించుకున్నారు. అది ఇప్పటి వరకు ఉంది. ఏ తాడైనా తెగేది గానీ. ఇగోండి ఇవన్నీ కూడా ఘటాలు. మేము కూడా ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించాము. మీరు ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఘటాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజ చేయించుకొని మళ్ళీ అమ్మవారి గుడికి తీసుకెళ్తారనమాట. మన ఊర్లో ఉన్న ముత్యాలమ్మ తల్లి వారి దగ్గర నుంచి మేము తీసుకొచ్చుకొని పూజ చేయించుకున్నాం. సంక్రాంతి టైంలో చేస్తారు మాకు. పెద్దగా చేస్తారనమాట చాలా బాగా. ఈ గుడిని చూడ్డానికైతే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ అంటే ఇంకా చెప్పలేను. అమ్మవారైతే కళకళలాడారు. నిజం చెప్పాలంటే అమ్మవారంటేనే చాలా కళతో ఉంటారు కదా! చాలా ముచ్చటగా, చాలా అందంగా, చాలా వెలుగ్గా అనిపించారు అమ్మవారు. ఇక్కడ పంతులు గారు వాళ్ళందరూ గూడా వీడియో తీసుకోమని చెప్పారు మమ్మల్ని. స్పెషల్‌గా మేము తీసుకుంటాం అని అడిగి తీసుకోమని చెప్పారు. మామూలుగా అయితే వీడియో తీసుకోకూడదు. అలానే పక్కనే ఫస్ట్ స్టార్ట్ చేసిన గుడి ఏదైతే ఉందో చిన్నగా ఉండేదని చెప్పాం కదా! దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. ఈ అమ్మవారే, ఆ అమ్మవారు పక్క పక్కనే పెట్టారనమాట పెద్దగా. ఇక్కడ కూడా దీన్ని ఇంప్రూవ్ చేశారు గుడిని. చాలా చక్కగా అనిపించింది. మనస్ఫూర్తిగా నా వృత్తి కోసం, నా ఫ్యామిలీ కోసం చక్కగా దండం పెట్టుకొని అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొనైతే వస్తూ ఉండగా కరెక్ట్‌గా లైట్లు వేశారు వాళ్ళు. చాలా భలే అనిపించింది నాకైతే. దాన్నే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను అక్కడ. నా స్మైల్‌లో మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం. నేను ఇక్కడ అన్నీ మాట్లాడుకుంటూనే వస్తున్నానండి. ఇక్కడ టెంపుల్ దగ్గరే అంటే ఉన్న వీడియో కాబట్టి నేనిప్పుడే మీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చాలా సార్లు ఆలోచించే మాట్లాడాలా వద్దా ఈ విషయం గురించని అనుకుంటూనే ఉన్నాను. బట్ మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య ఒక పికిల్స్ గురించి, ఒక లేడీస్ గురించి చాలా మంది చాలా రచ్చ చేస్తున్నారండి. ఆమె ఎవరినో తిట్టారు అని చెప్పేసి. ఆమె ఎవరినో తిడితే వాళ్ళు ఆమెని తిడతారు. లేకపోతే వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఆమె సారీ కూడా చెప్పారు. మాక్సిమం హాస్పిటలైజ్ కూడా అయిపోయారు. అయినా కూడా ఆమె మీద ట్రోల్స్ నడుపుతూనే ఉన్నారు. ఆ ముగ్గురు లేడీస్ మీద. వాళ్ళు ఎలా డాన్సులు చేస్తారా? లేకపోతే ఇంకెలా అయినా లైఫ్ లీడ్ చేస్తారా? అనేది వాళ్ళ విషయం అండి. వాళ్ళని మనం అనవసరంగా తిట్టడమో, నోరు జారడమో, లేదంటే ఏదో ఒకటి అని మనం ఆ పాపాన్ని మనం తీసుకుంటున్నాం అన్నది నా ఉద్దేశం. ఈ మధ్య చూస్తున్నా వాళ్ళ పేరు చెప్పుకొని చాలా మంది చాలా వీడియోస్ కోసమో, లేకపోతే వాళ్ళేదో లబ్ధి పొందటం కోసమో, వాళ్ళ వీడియోస్ వ్యూస్ కోసమో, లేకపోతే ఇంక దేనికైనా పని లేకనో తప్పుగా మాట్లాడుతున్నారండి. అది మొత్తం వాళ్ళ పర్సనలు. ఒకవేళ వాళ్ళెవరినైనా తిట్టారనుకోండి, వాళ్ళు తిట్టుకుంటారండి. మధ్యలో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేయమని చెప్పేసి చాలా ఇంకా ఏం చేయాలని కూడా వీడియోస్‌లో పెడుతున్నారు. వాళ్ళ పేరు నేను మెన్షన్ చేయట్లేదు. బట్ కాకపోతే అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వాళ్ళొచ్చి అంత ఆడుతున్నప్పుడు మనం కొంచెం తగ్గి బిహేవ్ చేయాలి. మనల్ని ఎలా పెంచారనేది మనం ఆలోచించుకొని మనం బిహేవ్ చేయాలనేది నా ఉద్దేశం. ఎవరిని అంత దారుణంగా హర్ట్ చేయొద్దు. వాళ్ళెవరినో తిట్టేశారు. వాళ్ళని మళ్ళీ క్షమించమని అడిగారు. ఎంతమందిని ఏమన్నారో వాళ్ళందరిని క్షమించమని అడిగారు. అలాంటప్పుడు అందరూ ఈ విషయాన్ని వదిలిపెట్టేయాలి. అది కాకుండా అనవసరంగా ఆ ముగ్గురు అమ్మాయిల్ని చాలా తిడుతున్నారు. తప్పండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరికి సారీ. ఓకే అండి. ఇక్కడితో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఐడీస్‌ని గూడా ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో అయిపోండి. థాంక్ యూ